లక్షణాల్లో మనం సోషలిజం అనేటటువంటి దాన్ని మనం ప్రధానంగా చర్చాంశంగా తీసుకున్నాం. అది ఈ సోషలిజం అనేది తీసుకోవడానికి కొరకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాజ్యాంగం కిందకు వచ్చిందనంటే, సమాజం అనేటటువంటిది వర్గాల మధ్యలో విడిపోయింది. సమాజంలో ఉన్నటువంటి వేరియస్ కారణం గల వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇక్కడ రాజ్య వ్యవస్థ కానీ పాలన వ్యవస్థ కానీ ఉన్నటువంటి వాస్తవం ప్రకారం ఏంటిదంటే, సమాజంలో కూడా కొన్ని వర్గాలు డెవలప్ ఉన్నాయి, మిగిలినటువంటి వర్గాలము అన్డెవలప్డ్గా ఉన్నాయి. ఈ డెవలప్డ్ అన్డెవలప్ మధ్యలో విపరీతమైన తేడాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించినది. కొన్ని వర్గాలు అంటరాని వర్గాలుగా, కొన్ని వర్గాలు సమాజానికి దూరంగా, మరికొన్ని వర్గాలు సమాజ నిర్మాతలు అయినప్పుడు కూడా వాళ్ళను పాలనా సిస్టంలో కూడా వాళ్ళని నెగ్లెక్టెడ్ వర్గాలుగా ఇవన్నింటినీ కూడా గమనించుకొని ఈ భారతదేశం ప్రధానంగా తీసుకుంది ఏంటిదంటే, సమసమాజ నిర్మాణం అనేటటువంటిది ప్రధాన ఏజెండాగా భారత రాజ్యాంగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమసమాజ నిర్మాణం జరగాలంటే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తొలగిపోవాలనేటటువంటి విషయాన్ని గుర్తించి సమాజాన్ని వర్గీకరణ చేసుకోవడం జరిగింది. వర్గీకరణ చేయడంలో కూడా భాగంగా ఏంటిదంటే, మొత్తం ఏంటిదంటే 4 వర్గాలుగా అధికారికంగా వీళ్ళు దీన్ని నిర్వచనం చేసుకోవడం జరిగింది. ఈ వర్గ వ్యత్యాసాన్ని నిర్మూలించుకోవడానికి కొరకు అందులో మొదటిది ఏంటిదంటే ఓసీలు, రెండవది ఏంటిదంటే ఓబీసీలు, మూడవది ఎస్సీలు, నాలుగవది ఎస్టీలు. ఈ 4 రకాలుగా సమాజాన్ని మొత్తము వర్గీకరించుకున్నారు. ఈ ఓసీలతోటి ఈక్వల్గా ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీలను తయారు చేసిన తర్వాతనే దేశాభివృద్ధి సాధ్యమైంది అనేటటువంటిది రాజ్యాంగ నిర్మాతలు గుర్తించిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి వీళ్ళకు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ను మెన్షన్ చేసినారు. ఆర్టికల్స్ ఏంటిదంటే ఆర్టికల్ నెంబర్ 340, 341, 342. ఈ 3 ఆర్టికల్స్ ద్వారా ఏంటిదంటే, ఆర్టికల్ నెంబర్ 340 ఏంటిదంటే ఓబీసీలకు సంబంధించినటువంటి ఆర్టికల్, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 341 ఏంటిదంటే ఎస్సీలకు సంబంధించినటువంటి ఆర్టికల్, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 342 ఆర్టికల్. అంటే ఈ 3 ఆర్టికల్ అనేటటువంటి దాన్ని ఈ సిమిలర్ ఆర్టికల్ ఇవన్నీ కూడా ఒకే ఉద్దేశంతో వీటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇందులో 342 ప్రకారం ఏంటిదంటే గిరిజనులందరినీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఒక వర్గంగా రికగ్నైజ్ చేసుకోవడము, అదేవిధంగా ఎస్సీలను కూడా 341 ద్వారా వర్గీకరించుకొని ఐడెంటిఫై చేసుకోవడము, అదేవిధంగా ఓబీసీలను కూడా 340 ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం అనేటటువంటి చేసి ఈ 3 వర్గాలను వాళ్ళు జనాభా దామాషా ప్రకారము వాళ్ళను డెవలప్ చేసేయడానికి కొరకు మార్గంగా ఏమో ఆలోచించినట్టే రిజర్వేషన్లు అనేటటువంటి దాని ద్వారా వీళ్ళను రిజర్వేషన్ తెచ్చి డెవలప్ చేయాలనేటటువంటిది ప్రధాన సూత్రీకరణగా తీసుకున్నారు. అది అంటే వీళ్ళు ఎంత శాతం ఉంటారో ఆ శాతం ప్రకారము సమాజం లోపల వాళ్ళకు అన్ని రంగాలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన వర్గాలతో సమతౌల్యం తీసుకురావాలనేటటువంటి భావజాలంతో రాజ్యాంగంలో సామ్యవాదము, సోషలిజం అనేటటువంటి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు అనేటటువంటిది మొత్తము ఈ ఓబీసీకి సంబంధించినటువంటి 340 మీద కొంత సమస్యలు వచ్చినప్పుడు కూడా 341, 340 ఉన్నటువంటి వాళ్ళకు ఆ రోజు ఏదైతే ఉందో దాని ప్రకారము వీళ్ళు షెడ్యూలు, కులాలు, తెగలు అని చెప్పేసి వీళ్ళని ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదైతే షెడ్యూలు, కులాలు, తెగలు, ఈ తెగలకు కులాలకు ఏంటిదంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉదాహరణ తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కూడా 15%, కొన్ని ప్రాంతంలో కూడా 4%, ఇవన్నీ వైవిధ్యాలు ఉన్నప్పుడు కూడా 15%, 16% ఎస్సీ, 4% ఎస్టీలుగా ఐడెంటిఫై చేసుకొని వీళ్ళకు ఈ ఉద్యమాలు అనేటటువంటిది రావడానికి వరకు కారణమవుతుంది. ఆ రోజే 1947, 1950లో కూడా ఈ ఎస్సీ ఎస్టీలతో పాటు ఈ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి వీళ్ళతో ఈక్వల్గా వీళ్ళకు ఉన్నటువంటి 54% అనేటటువంటిది దాదాపు దేశం మొత్తం కూడా అంగీకరించినటువంటి సబ్జెక్టు. ఈ 54% అనేటటువంటిది 1947 to 50 మధ్యలో వాళ్ళు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ బ్యాలెన్స్ సమాజంలో కూడా ఉన్నటువంటి అసమతుల్యత అనేటువంటిది రాకపోయేటటువంటి పరిస్థితి ఉండేది.
కాబట్టి 75 సంవత్సరాలుగా వీళ్ళు పూర్తిగా ఈ రాజ్యాంగ ప్రధానమైనటువంటి ఈ ఆర్టికల్ 340ని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం కారణంగా ఈరోజు సమాజంలో కూడా అసమతుల్యత వచ్చింది. అందుకొరకే ఉద్యమాలు వస్తున్నాయి. అందుకొరకే రాజ్యాంగం కూడా కులగణనే కానీ ఇవి ఏమైనటువంటి సబ్జెక్టు ఏదైతే ఈరోజు ఎందుకు వస్తుందంటే కులగణన అనేటటువంటిది చేసిన తర్వాత మేము రిజర్వేషన్స్ ఇస్తామా అని చెప్పేసి 1950-52 మధ్యలో వీళ్ళు ఏంటిదంటే అప్పుడున్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా కులగణనకు ఈ ఆర్టికల్ 340 లింక్ చేయడం కారణంగా ఈ 75 సంవత్సరాలుగా ఈ పెండింగ్ అనేటటువంటిది ఉండిపోయింది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాము. వీళ్ళైతే ఈ 76 సంవత్సరాలుగా రకరకాల కొర్రీలు పెట్టేసేసి కులగణనేటటువంటి చేయకపోవడం అనేటటువంటిది కూడా వీళ్ళకు ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటి దురుద్దేశం అనేటటువంటిది ఒక ముఖ్య భాగం ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, రకరకాల ఫ్రంట్ ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వాలు కూడా ఈ కులగణన ముందుకు తీసుకొచ్చి వీళ్ళ జనాభా దామాష ప్రకారం వీళ్ళు 54% అవుతుందో ఈ 54% ఐడెంటిఫై చేసుకొని వీళ్ళకి 54% విద్య, ఉద్యోగము, చట్టసభల్లో అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేసేస్తుంటే ఈరోజు సమాజంలో కూడా ఈ అసమతుల్యత అనేటటువంటిది వచ్చే పరిస్థితి లేకుండా ఉండేది. కాబట్టి రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలు ఏదైతే ఉందో ఆ ప్రధాన లక్షణాలు అనేటటువంటిది ఈ మొత్తం క్వశ్చన్గా మారిపోయిందని చెప్పేసి ఈ సందర్భంలో కూడా మనం గుర్తు చేస్తున్నాం. కూడా ప్రత్యేకంగా లేదు. ఇండియా పాకిస్తాన్ కంబైన్డ్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కంబైన్డ్ దేశంలో వాళ్ళు బ్రిటిషర్లు పరిపాలించారు. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే హిందువులు, ముస్లింలు వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఉన్నటువంటి 400 సంవత్సరాల నుంచి కలిసి జీవిస్తుండ్రు. కాబట్టి ఈ కలిసి పోరాటం చేస్తుండ్రు. కాబట్టి వీళ్ళల్లో కూడా ఇది హిందూ దేశంలాగా డిక్లేర్ చేయడం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్, ముస్లింలు వీళ్ళందరినీ కూడా కంబైన్డ్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టంలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏంటిదంటే సెక్యులరిజం అనేటటువంటి కంట్రీగా అనేది మన ఈ భారతదేశం దాని ప్రత్యేకతగా తీసుకోవడం అనేటటువంటి జరిగింది. యాక్చువల్గా ఏంటిదంటే ఈ సెక్యులరిజం సబ్జెక్ట్ అనేది ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా అప్పుడు ఏంటిదంటే పరస్పర మత గౌరవం అనేటటువంటి ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో కూడా ఉంది. కాబట్టి ఈ సెక్యులరిజం అనేటటువంటి తీసుకురావడంలో కూడా అప్పుడు ఉన్నటువంటి పాలకులకు కానీ పాలనా వ్యవస్థకి ఏమైనటువంటి ఇబ్బంది కానీ దాని మీద క్వశ్చన్స్ కానీ పెద్దగా వచ్చినటువంటి సంబంధం లేదు. అయితే ఏంటిదంటే ఇండియా పాకిస్తాన్ విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో ఆ వచ్చినటువంటి పరిస్థితి లోపల కొన్ని వచ్చినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కొన్ని కలహాలు అనేటటువంటి దాని మీద దేశం ఆ రోజు కొంత కలవలం ఉన్నటువంటి వాస్తవమే. కానీ ఓవరాల్ సెక్యులరిజం అనేటటువంటిది ఏదైతే దాదాపు 3 సంవత్సరాలుగా మేధావులందరూ కూడా మదించినటువంటి అంశంలో కూడా అన్ని వర్గాలు ఉన్నాయి. ఇక్కడ అప్పుడు హిందూ మహాసభ ఉన్నట్టుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, సోషలిస్ట్ పార్టీలు ఉన్నారు. అందరూ అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సెక్యులరిజం అనేటటువంటి ప్రధానంగా తీసుకురావడంలో కూడా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభ ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అనేటటువంటి జరగలేదు. అదేవిధంగా ఈ డెమోక్రసీ విషయంలో మాత్రము భారతదేశం అనేటటువంటిది ఒక గుణాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకురావచ్చు అని తీసుకొచ్చిందని చెప్పేసి సందర్భంలో కూడా ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం విషయంలో కూడా హర్షిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఈ ప్రపంచం లోపలనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ఇది. 75 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్య లక్షణాలు 1-2 సంఘటనలో కూడా ఇబ్బంది పడ్డా కానీ ఓవరాల్గా ప్రజాస్వామ్యం నిలుపుకోవడం లోపల పూర్తి సక్సెస్ అయిందనేటటువంటిది ఒక గర్వకారణమైనటువంటి కామెంట్ తోటి 75 సంవత్సరాల స్వతంత్రం ముగిసింది అని చెప్పేసి సందర్భం నడుస్తుంది అని చెప్పేసి సందర్భంగా మనం గుర్తు చేస్తుంది. ప్రజాస్వామ్యం అనేటటువంటి ఎందుకు తీసుకోవాల్సి అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా పరిపాలించాలనేటటువంటి ఒక సూత్రీకరణ ద్వారా డెమోక్రసీ అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ 3 ప్రధాన అంశాలు అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు.